ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి మ్యాండేట్ లేదు, మరోవైపు మోదీ ప్రభుత్వం పొరపాటున ఫామ్ అయింది, ఏ క్షణంలోనైనా పడిపోవచ్చు, మోదీకి అసలు సంఖ్యాబలం లేనే లేదు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఏ క్షణంలోనైనా ఈ ప్రభుత్వం పడిపోతుంది అంటూ మాట్లాడిన సందర్భం. మరోవైపు అటు జైరాం రమేష్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తాను కూడా ప్రధాని మోదీ ఇంటర్నేషనల్ లెవెల్లో తనకు పడిపోయిన ఇమేజ్, అంటే మొన్నటికి మొన్న ఈ లోక్సభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా కూడా మోదీకి ఇమేజ్ పడిపోయింది. ఆ ఇమేజ్ని గ్రాఫ్ని నిలబెట్టుకోవడానికి ఇటలీకి వెళ్ళారు G7 సమ్మిట్కి. బట్ నిజానికి G7 సమ్మిట్ 2007లోనే బ్లాక్ బస్టర్ అయింది. మన్మోహన్ సింగ్, అటు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వీళ్ళ కాంబినేషన్లో వాళ్ళకి సంబంధించి అటు 2007లోనే పాపులర్ అయింది. ప్రధాని మోదీ మాత్రం తన పేరు నిలబెట్టుకోవడానికి, తన పేరును పునరుద్ధరించుకోవడానికి అటు వెళ్ళారు అని చెప్పడం, ఇదంతా కూడా మొత్తానికి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ముఖ్యంగా మోదీని టార్గెట్ చేస్తూ, ప్రస్తుతం మోదీ 3.0 ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా పూర్తిగా ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికా, లేకపోతే ఏ రకంగా ఈ ఫాల్స్ నెరేటివ్స్ అన్నీ కూడా అటు కాంగ్రెస్ పెద్దలు క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు దీనికి కౌంటర్స్ కూడా మొదలయ్యాయి. అన్నామలై తీవ్ర కౌంటర్ ఇచ్చారు. ఫూల్స్ ప్యారడైజ్లో ఉంటున్నారు ఖర్గే గారు, కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అంటూ. మరోవైపు అటు ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కావచ్చు, లేకపోతే పివి నరసింహారావు హయాం కావచ్చు, అప్పుడు వాళ్ళ సంఖ్యాబలం ఏ విధంగా ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పుడు అర్థమవుతుంది ఎవరిది మెజారిటీ ప్రభుత్వం, ఎవరిది మైనారిటీ ప్రభుత్వం, ఎవరు నిలదొక్కునే ప్రయత్నం చేశారు ఇది వరకు కూడా, చావుదప్పి కన్నులొట్టబోయినట్టు అంటూ తీవ్ర కౌంటర్స్ అయితే ఇస్తూ ఉన్నారు. బట్ ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ అనవసరమైన నరేటివ్స్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఒక్కసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత మరి ఎందుకు ప్రతిపక్షంలో కూర్చున్నాం, మనం అధికార పక్షానికి ఎందుకు రాలేకపోయామని ఆత్మ విమర్శ చేసుకునే బదులు పరనింద చేసే ప్రయత్నం అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి కౌంటర్స్ ఇంకా ఉంటాయి? అండ్ నిజంగా మోదీకి బలం లేదా, లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితమైన మెజార్టీని, పార్టీలను కూడా సంప్రదించి ముందుకు తీసుకొచ్చి తనలో కలుపుకునే పరిస్థితి అటు ఎన్డీఏ కూటమికి ఉందా, ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి? సో ఖచ్చితమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మోదీకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి రాబోయే రోజుల్లో? ఇవన్నీ కూడా మనం కూలంకషంగా చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు అమర్నాథ్ సారంగుల గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అమర్నాథ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ కిషోర్ తుపాటి గారు, రాజకీయ విశ్లేషకులు. కిషోర్ తుపాటి గారు నమస్తే అండి. అండ్ పల్నాటి వెంకటరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా అమర్నాథ్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. వాస్తవానికి వీళ్ళ వ్యాఖ్యల మీద మనం ఒక్కసారి తీసుకుందాం, కొంచెం డీప్గా వెళ్లే ముందు, లెక్కలు చూసే ముందు ఒక్కసారి వ్యాఖ్యల మీద, ఖర్గే వ్యాఖ్యల్ని మీ పార్టీ ఎలా తీసుకుంటుంది? ఒక తీవ్ర వ్యాఖ్యలు చేశారు, మ్యాండేట్ అన్నారు, మ్యాండేట్ లేదన్నారు, ఇది పొరపాటున ఏర్పడ్డ ప్రభుత్వం అంటూ ఉన్నారు, ఎప్పుడైనా కూలిపోవచ్చు అనే విషయాలు వారు మాట్లాడుతూ ఉన్నారు. సో దాన్ని ఎలా తీసుకుంటోంది మీ పార్టీ? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మల్లికార్జున ఖార్గే కానీ రాహుల్ గాంధీ గారితో తిరిగి ఆయనకు ఉన్న కొంచెం బ్రెయిన్ ఉండే ఆయన రాహుల్ గాంధీ లాగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు. స్టార్టింగ్ విత్ దాట్, ఆయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ బ్యాంక్రప్సీలో బతుకుతున్నదండి. ఎన్నికలు అయ్యేంత వరకు నరేంద్ర మోడీ గారిని ఓడగొట్టడం అనే ఏకైక ఎజెండాతో పనిచేసింది. ఎన్నికలు అయిన తర్వాత ఏం చేయాలని అర్థం కాక, ఇప్పుడు ఏదైనా ఒక పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. ఓకే, ఎన్నికల వరకు మేము ఈ విషయాలు చెప్పి మేము ప్రజలలోకి వెళ్తాము. సపోజ్ ఎన్నికలలో వాళ్ళు మ్యాండేట్ ఇస్తే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ పనులు చేస్తాము. లేదనుకోండి, ఆ విషయాలు కంప్లీట్ కావడానికి ప్రజా తరపున పోరాడతాం. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి, అది ఒక పాలసీ ఎజెండా. లేదు, భారతీయ రక్షణ వ్యవస్థను కాపాడాలి, అది ఒక ఎజెండా. ఇంటర్నల్ సెక్యూరిటీ, అట్లా ఏది లేకుండా అసలు ప్రజలకు వాళ్ళు ఏం చేస్తారో ఏమాత్రం చెప్పకుండా, వాళ్ళ కనీస ఎజెండా కూడా కార్యాచరణ ప్రణాళిక పక్కన పెట్టండి, బేసిక్ పాలసీ బ్యాంక్రప్సీతో బతుకుతున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ యొక్క అధ్యక్షునిగా మరి మల్లికార్జున ఖార్గే గారి నుంచి అంతకన్నా ఎక్కువ మనం ఆశించేది ఏముంటదండి? ఇప్పుడు జైరాం రమేష్ గాని, రాహుల్ గాంధీ గాని, వాళ్ళు సీరియల్ అఫెండర్స్. అంటే ప్రతిసారి వాళ్ళు పిచ్చి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి భారతీయుల ప్రజాస్వామ్యం సరిగ్గా లేదని చెప్తారు, అది ఈవీఎంల మీద
సుప్రీంకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు తిట్టి పంపిస్తే మళ్ళీ వాపస్ వస్తారు, ఇట్లాంటివి చాలా పనులు చేస్తారు. కానీ మల్లికార్జున ఖార్గే గారు విత్ హిజ్ ట్రెమండస్ ఎక్స్పీరియన్స్, దాదాపు 60 సంవత్సరాల ప్రజా జీవితం ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా వారు ఇంత దిక్కుమాలిన మాటలు మాట్లాడడం అనేది అయితే తప్పు. ప్రధానమంత్రి మోడీ గారు రెండు కంటిన్యూస్ గా అంటే 2014లో 2019లో 2 సార్లు అద్భుతమైన మెజారిటీతో సొంతంగా మోదీ ప్రభుత్వాన్ని రన్ చేసిన తర్వాత 10 సంవత్సరాలు అద్భుతంగా 2024లో కూడా ప్రజలు బ్రహ్మరథం బట్టి మోదీ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపేయడం, ఇది కూడా మోదీ ప్రభుత్వమే, ఇది ఎన్డీఏ ప్రభుత్వమే. కానీ మోడీ గారే కదా ప్రధానమంత్రి, మోడీ గారు ప్రధానమంత్రి, మోదీ ప్రభుత్వమే అంటాం. ఎన్డీఏ ఎన్డీఏ 1999 నుంచి ఎన్డీఏనే ఉన్నది. మేము యూపీఏ లాగా యూపీఏ 1 తర్వాత యూపీఏ 2 తర్వాత ఈ తూచి ఇండి గడియన్స్ ఇట్లాంటివి మేము చేయలేదు కదా. డే 1 నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, మోడీ గారు ఎన్డీఏ మీటింగ్ లో ఆయన తర్వాత ప్రెస్ తో మాట్లాడుతూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఎన్డీఏ थे ఎన్డీఏ रहेगा, हमारा गवर्नमेंट डियर गवर्नमेंट అని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారు ఏదైతే విషయాలు చెప్పారో, ఆయన చెప్పిన విషయాలలో ఏమాత్రము అంటే కొంచెం కూడా అది ఒక అంటే ఆయన గౌరవాన్ని చాలా తగ్గిస్తున్నది. అంటే ఒక గౌరవప్రదమైన ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, ప్రజలు 241 సీట్లు ఇచ్చి గెలిపించారండి భారతీయ జనతా పార్టీని. గెలిపించిన తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు 31 పార్టీలు, ఈరోజు ఎన్డీఏలో 31 పార్టీలు ఉన్నాయి. 31 పార్టీలు మోడీ గారిని ఏకగ్రీవంగా మా నాయకునిగా మేము ఎలక్ట్ చేసుకున్నాము, వీరే ప్రధానమంత్రి అని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడడం అనేది పూర్తిగా వారి యొక్క గౌరవాన్ని తగ్గిస్తున్నది. రెండోది జైరాం రమేష్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత నయం. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఇప్పుడు G7 సమ్మిట్, ఇంతకుముందు దాన్ని G8 అనేటివారు. 2014లో రష్యా బయటకు వెళ్ళిపోయిన తర్వాత G7 అంటున్నారు. సో రష్యా ఉన్నప్పుడు కానీ రష్యా వెళ్ళిపోయిన తర్వాత ఈ G7 G8 సమ్మిట్స్ కు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు కలిసే ఒక సమావేశాలకు కొన్ని దేశాల ప్రతినిధులను గెస్ట్ ఇన్వైటీస్ గా పిలవడం అనేది సర్వసహజమైన ప్రక్రియ. ఈసారి వెరీ పర్టికులర్ గా ఇది ఎందుకు ఒక సెన్సేషన్ అయింది అంటే, మోడీ గారికి అట్లాగే జార్జ్ మెలోనీ ఏదైతే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న ఒక మంచి అనుబంధం, వారికి ఏదైతే రిలేషన్షిప్ వరల్డ్ వైడ్ దాన్ని మెలోడీ అనే ఒక టాక్, అంటే మెలోడీ ప్లస్ ఈక్వల్ టు మెలోడీ అని ఏదైతే మనము ఒక ఏమంటారు ఫన్నీగా మనం మాట్లాడుకుంటున్నామో, ఈ మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నా. ఈరోజు మీరు ట్విట్టర్ లో చూశారనుకోండి, ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు. సో దాని అర్థం ఏంది, ఈవెన్ ఆవిడ ప్రధానమంత్రి గారు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్, షీ షేర్డ్ లాట్ ఆఫ్ వీడియోస్ విత్ మోడీ గారు. ఎందుకు వారి మధ్యలో ఉన్న ఆ రిలేషన్షిప్ ఒక మోడీ గారు చాలా సార్లు చెప్తారు. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ మోడీ, ఎన్ని దేశ ప్రతినిధులు, ఇప్పుడు బరాక్ ఒబామా గారు కూడా చాలా సార్లు చెప్పిన విషయం ఏంటంటే, ఒక దేశానికి ఇంకో దేశానికి ఉండే దౌత్య సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఎప్పుడు బాగుపడతాయంటే ఆ దేశాధ్యక్షులు కానీ ప్రధానమంత్రుల మధ్యలో ఉండే సత్సంబంధాల వల్ల. సో మోడీ గారు దాన్ని చాలా ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించి ఆయన ఫస్ట్ నుంచి కూడా ప్రతి దేశాధ్యక్షులు, అంటే ఒక ఏదో సూపర్ పవర్స్ అమెరికా, ఆస్ట్రేలియా వీళ్ళతోనే కాదు, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ ఎవరైతే మన అవసరానికి ఆధారపడి ఉన్నారో వాళ్ళ కంట్రీస్ లో ఉండే దేశానేతలతో కూడా చాలా మంచి రిలేషన్షిప్. ఇప్పుడు భూటాన్ మహారాజు ఉంటాడు, ఆయన భూటాన్ రాజు, ఈజ్ ఈక్వల్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్, రైట్? ఆయన అయితే అంటే ఆయన మోడీ గారిని ఒక అన్నయ్యలాగా చూస్తాడు. సో భూటాన్ చిన్న దేశం, కానీ భూటాన్ రాజును కూడా మనం ఈక్వల్ గా ట్రీట్ చేయడం అనేది ఇది సర్వ సహజంగా వచ్చిన ఒక స్వభావరీత్యా వచ్చిన ఒక మంచితనం, ఒక మనిషి యొక్క నేచర్. అందరిని గౌరవించడం, అందరితో మాట్లాడడం. కొంతమందికి అందరిని అవమానించడం, అందరిని తిట్టడము మనం చూస్తుంటాం రాజకీయాలలో. సో జైరాం రమేష్ గారు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో, అంటే మన్మోహన్ సింగ్ గారు ఏదో 2017లో వెళ్ళి ఏదో అది తప్పది. అది నిజమైతే మనమే మాట్లాడుకుంటుంటాం కదా. అప్పుడు మనకే జయరాం రమేష్ జ్ఞాపకం చేసేంత వరకు మీడియా జ్ఞాపకం లేదు కదా. మరి ఎందుకు లేదు? మీడియాలో ఒక బీజేపీ అతను నడిపేది కదా మీడియాను.
అంటే నిజంగా మేబీ కొంత పాపులర్ అయిండొచ్చేమో అప్పుడు జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అండ్ మన్మోహన్ సింగ్ పాపులర్ అయిండొచ్చేమో. బట్ ఇప్పుడు జరుగుతున్న దానికి అటు మోదీ ఇమేజ్ని మళ్ళీ పెంచుకోవడానికి డ్యామేజ్ రిపేర్ చేసుకోవడానికి అనడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు డ్యామేజ్ రిపేర్ చేయడం ఏముంటుంది అసలు డ్యామేజ్ అయితే కదా రిపేర్ చేయడానికి. ఆయనే మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడు, ఇక డ్యామేజ్ ఎక్కడ ఉంది? అవును అవును ఇప్పుడు అసలు ఆయన ఒకవేళ ప్రధానమంత్రిగా ఉండకుండా ఉండుంటే వేరే ఎవరైనా ప్రధానమంత్రి అయ్యి ఉంటే అప్పుడు మీరు అన్న మాట, జయరాం రమేష్ అన్న మాట మనం కొంతవరకు గ్రహించవచ్చు. అవునవును. అంతేగాని ఇప్పుడు 2 సార్లు ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి 3ఓసారి ప్రధానమంత్రి అయ్యాడు. పోనీ సడన్ గా వాళ్ళు ఏమన్నా లేదు ఇప్పుడు ఇండియా నుంచి ఈయన మన మోడీ గారు కాదు ఇంకొకరు రావాలని వాళ్ళు చెప్పారా? అది కదా మీరు వాళ్ళ ఇమేజ్ తగ్గిపోయిందని చెప్పడానికి ఏదో ఒక రుజువు ఉండాలి. నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే సరిపోదు. సో జయరాం రమేష్ గారి మాటలైనా ఖర్గే గారి మాటలైనా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ బ్యాంక్రప్సీ అంటే వాళ్ళకు పాలసీ దివాలా కోరుతనాన్ని బయటపడుతున్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎజెండా లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా రకాల అసలు ఇప్పుడు వాళ్ళ ఫేస్ ఎవరు? కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే రోజులలో 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. దానిలో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, మిజోరాం ఎన్నికలలో వాళ్ళ ఫేస్ ఎవరు వాళ్ళకి అర్థమైతలేదు. నెంబర్ 2 ఇండి అలయన్స్ యొక్క రిప్రజెంటేటివ్ ఎవరు ఉండాలి లోక్సభలో? కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండాలా, వేరే పార్టీల నుంచి ఉండాలా? ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎవరు ఎన్నుకుంటారు? ఇండి అలయన్స్ ఎన్నుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ అలోన్ గా తీసుకెళ్లి కూర్చోబెడుతుందా? అసలు ఒకసారి ఈ పాయింట్స్ కూడా మనం మాట్లాడుకుందాం సార్. ఈ పాయింట్స్ కూడా కన్ఫ్యూజన్ లో వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళకు ఇప్పుడున్న మోడీ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వరకు ఏం మాట్లాడారు? రాజ్యాంగాన్ని మారుస్తారని, 400 పార్ ఇందుకోసం అని అందుకోసం అని అన్ని పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. సరే అదంతా ఇప్పుడు ప్రజలు నమ్మలేదని అర్థమైపోయింది, ఎందుకంటే మళ్ళీ మోడీ గారినే గెలిపించారు. ది అదర్ హ్యాండ్ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ దేశానికి ఏం చేద్దాం అనుకుంటున్నది అనేది ఫస్ట్ వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి. వాళ్ళు ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా యొక్క సలహా. జయరాం రమేష్ మాకు సలహా ఇస్తున్నాడో నేను కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సలహా ఏమి ఇస్తున్నానంటే, దయచేసి కాంగ్రెస్ మిత్రులారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? రాబోయే 5 సంవత్సరాలు కానీ ఆ తర్వాత 5 సంవత్సరాలు అసలు ఏంది మీ ఆలోచన ఏమున్నది? మీరు దేని గురించి ఫైట్ చేయాలనుకుంటున్నారు అనేది దయచేసి క్లియర్ గా చెప్పండి. సో దట్ అప్పుడు విమర్శించడానికి మాకు కూడా కొంత దొరుకుతుంది మెటీరియల్. లేదా మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీకు తెలియకుండా మీరు ఏం చేస్తే బాగుంటుందో ప్రజలకు అర్థం కాకుండా అసలు ఈ ముసుగులో గుద్దులాట మంచిది కాదు అనేది మీరు అన్న పాయింటే. రామ్దాస్ అథవాలే ఆయన కూడా అన్నారు, మీరు ఫస్ట్ ప్రతిపక్ష పాత్ర గట్టిగా పోషించండి అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.